Welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. జూలై 23కి చెందినటువంటి వాక్య భాగం మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తు దయ్యం పట్టినటువంటి ఆ గ్యారజీని ఆయన ఆయన స్వస్థపరిచాడు. ఆయన దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. దాన్ని డెలివరెన్స్ అంటాం కదా. ఆ డెలివరెన్స్ యేసుక్రీస్తు చేసిన ఆ యొక్క డెలివరెన్స్ని బట్టి మనం నేర్చుకునేటువంటిది ఏంటి? డెలివరెన్స్ మినిస్ట్రీ మంచిదే, కానీ దానిలోని ఆచారాల్లో దోషం ఉన్నదని గ్రహించాలి. డెలివరీ అయినటువంటి ఆ వ్యక్తులు తమ బాధ్యతను గుర్తించాలి, వాళ్ళ బాధ్యతలను గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. దయపు సేనలతో పట్టుబడినటువంటి ఆ గెరాసీను స్వస్థపరచుటలో అనేక విషయములను తప్పక వివరించి వాటిని గూర్చి ఆలోచించాలి. వాటిలో 6 గూర్చి ఆలోచిద్దాం. కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిన. వాడు సమాధుల్లో వాసము చేసడి వాడు, సంకెళ్లతోనైనను ఎవడను వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంఖ్యను తుత్తునియలుగా చేశాను గనుక ఎవడను వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండల్లోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధించకుమని దేవుని పేరట, ఆయన బాధపడుతున్నాడని ఆయనకు తెలుసు, దేవుని పేరట నీకు ఆయన ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను. అందుకని ఆ విధంగా దయ్యం పట్టినటువంటి వాడు చెప్పాడు. ఆయన నీ పేరేమని వాని అడుగగా వాడు, నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమలాడుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల మంద మేయుచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించున్నట్లు తమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమలాడుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చాను. ఆ పందులు మేపుతున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేశారు. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి.
జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమలాడుకొనెను. కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఆ భాగం అంతా ఎందుకు చదివాను అని అంటే, ఇక్కడ ఈ 6 విషయాలు మనం గమనించేటప్పుడు 20 వచనాల్లో ఉన్నటువంటి వాక్యం చదివితేనే కానీ ఈ 6 మనకి అర్థం కావు. కాబట్టి అన్నీ చదవాల్సి వచ్చింది. ఓకే, మొదటిది మనం నేర్చుకునే దానిలో వాటిని గురించి మరి ఎన్నో చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అది ఆయన ఇంక్లూడ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, పందుల కంటే మరి ఒక్క మనిషి ఒక విలువ ఎక్కువ కాబట్టి 20,000 పందులు అవి ఎంతో ఖరీదు. ఒక్కొక్క పంది, సేమ్ పంది ఖరీదు 20,000-30,000గా ఉంటుంది. 30,000 by 20,000 ఎంత? అది చాలా చాలా ఖరీదైందన్నమాట. 2,000 30,000 by 2,000 కాబట్టి అంత నష్టమైనా సరే సరిపోతుంది. కానీ ఒక్క వ్యక్తి బాగుపడటం యేసుక్రీస్తుకి అది శ్రేష్టంగా ప్రాముఖ్యమైనటువంటి దానిగా ఎంచాడు. అలాంటి పాఠాలు ఎన్నో నేర్చుకోవచ్చు. కానీ ఆయన 6 విషయాలు మాత్రం వాటిలో ఎంచుకున్నాడు. మొదటిది ఏంటి అంటే, దీని నేపథ్యం గలిలయ తూర్పు వెనుకనున్న అన్యుల ప్రాంతమైన దెకాపొలి. డెకా అంటే 10, పొలిస్ అంటే పట్టణాలు, 10 పట్టణాలు. ఆ ప్రాంతంలో 10 పట్టణాలు ఉన్నాయి. దాన్ని డెకాపొలిస్ అంటారు. ఈ 10 నగరాల్లో ఎక్కువ మంది అన్యులు ఉంటారు. ప్రెడామినెంట్లీ దిస్ ఈజ్ జెంటైల్ ఏరియా. పందుల మందను బట్టి కూడా ఆ విషయం అర్థమవుతుంది, వాళ్ళు అన్యులని. ఎందువల్లంటే ఆత్మగౌరవం గల ఏ యూదుడు కూడాను పందుల్ని పెంచడు. రెండవ విషయం, ఈ వచనములు వివరిస్తున్న పేదవాడు అంటే దయాలు పట్టినటువంటి వాడు పేదవాడు అంటే ఆయన పూర్ మ్యాన్ అని అనొచ్చు. ఆ పేదవాడు అంటే, లేకపోతే అయ్యో పాపం అనేటువంటి రీతిగా ఈ పూర్ మ్యాన్ అని కార్సన్ వాడాడో అది మనం గ్రహించుకోవాలి. తరచుగా ఒక రకమైన దయపు బాధకు లోనయ్యాడు. కొన్నిసార్లు ఆయన కొంత సాధువుగా ఉండేవాడు కాబట్టి గొలుసుతో ఆయన్ను కట్టుటకు వీలైంది. అటు తర్వాత ఆ దాడి, ఆ అటాక్ ఎంతో తీవ్రంగా ఉండటాన్ని బట్టి ఆ సంకెళ్ళు తెంపి తనను తాను విడిపించుకుంటాడు. ఇంటి నుండి, మరి ఇంట్లో ఇంకా చలికాలం వచ్చినప్పుడు చలి కాచుకునేటువంటి ఆ పరిస్థితి నుండి బహిష్కరించబడి సమాధుల్లో నివసిస్తూ కేకలు వేస్తూ తనను తాను గాయపరుచుకున్నాడు. దయపు శక్తుల చేత నాశనము చేయబడుచు చివరి దశలోనున్న వ్యక్తిగా ఉన్నాడు.
ఇంకా ఆయనకి లాస్ట్ స్టేజ్లో ఉన్నాడన్నమాట. తనను తాను గాయపరుచుకుంటున్నాడు, సమాధిలో ఉంటున్నాడు, కేకలు వేస్తుంటున్నాడు. దీస్ ఆర్ ది లాస్ట్ డేస్ ఆఫ్ హిజ్ లైఫ్. ఈ దినాల్లో పిచ్చి పిచ్చిగా ఇప్పుడు ఇక్కడ వర్తించే మనకి ఏ విధంగా దీన్ని బట్టి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు అనేదాన్ని చెబుతున్నాడు. ఈ దినాల్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే ప్రతి వ్యక్తి దయ్యపు శక్తులకు లోనైనట్లు భావించకూడదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఇన్సేన్, మైండ్ చెడిపోయినటువంటి వాడు. మైండ్ చెడిపోయినటువంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళందరికి కూడా దయ్యం పట్టింది అని అనుకోకూడదు. లేకపోతే దయ్యపు ప్రభావాలను అన్నిటినీ సంకోచించే తీరులో మెదడులో జరిగే రసాయన అవకతవకలని కూడా తలంచకూడదు. వాడు దయ్యం పట్టి దయ్యంతో బాధపడుతుంటే వీరికేదో మెంటల్ డిజార్డర్, కెమికల్ డిజార్డర్ అని కూడా తలంచకూడదు. ఇది అనుకోకూడదు, ఇది అనుకోకూడదు. ఆ విధంగా అనుకోవడానికి అలవాటు పడకూడదు. అంటే సరైనటువంటి డయాగ్నోసిస్ చేయాలి అనేటువంటిది. మూడవది, యేసుని సంబోధిస్తున్న మాటలు 6, 7, 8 వచనాలు మానవుని పెదవుల నుండి వచ్చినప్పటికీ అవి అపవిత్రాత్మ మాట్లాడినటువంటి మాటలు. ఆ దురాత్మకు తగినంత జ్ఞానం ఉన్నది. ఆ దురాత్మ ఏమంటుంది? యేసు ఎవరికో తెలుసు కాబట్టి దేవుని కుమారుడా అని అంది. ఈ దినాల్లో దేవుని కుమారుడని ఒప్పుకోరు చాలామంది, కానీ సైతానికి కూడా తెలుసు ఆయన దేవుని కుమారుడని. కాబట్టి తగినంత జ్ఞానం ఉంది, మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నది అని చెప్పచ్చు. వాడు రెండో విషయం ఏంటంటే, వాడు ఎదుర్కొనబోయే అంతిమ వినాశనం బట్టి దౌర్భాగ్య స్థితిలో నివసిస్తున్నట్టు కూడా వాడికి తెలుసు. ఇందాక మనం చదువుకునేటప్పుడు నేను కామెంట్ చేశాను కదా, ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను మరి అని నువ్వు ఆ విధంగా చేస్తున్నావు అని ఆ యొక్క దెయ్యపు శక్తులు మాట్లాడినాయి కదా. కాబట్టి దెయ్యం పట్టినటువంటి వాడికి తెలుసు ఆ దౌర్భాగ్య స్థితిలో నివసిస్తున్నట్టుగా కూడా వాడికి తెలుసు. అంటే దెయ్యాలకి తెలుసు ఏంటి ఆ దౌర్భాగ్య స్థితి అంటే. ఆయనే దౌర్భాగ్య స్థితిలో ఉండటం కాదు, ఆ దెయ్య శక్తులు కూడా దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్టుగా మనం గ్రహించాలి. నాలుగో విషయం ఏంటి అంటే, ఆ దురాత్మతో యేసు మధ్య జరిగిన సంభాషణలో ఉన్న 2 అంశాలు లేఖనాల్లో వ్రాయబడిన సువార్తల్లో ఇవి దొరకవు. ఇక్కడ స్పెషల్గా 2 విషయాలు మనం చూడాలి. మొదటిది ఏంటి అంటే, వింతగా ఏకవచనము, బహువచనము, పదస్వర ప్రభావము కలిగి ఉన్నది. నా పేరు అంటాడు, ఏలయనగా మేము అంటే ఇక్కడ సరిగా చెప్పలేకపోతున్నాడు. నా పేరు అంటున్నాడు, మేము అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో దయ్యపు శక్తుల ప్రభావం అవతకులుగా ఉంటున్నట్లు సూచించబడింది. వాడు సరిగా ఆలోచించలేకపోతున్నాడు. అంతేకాక వేరే చోట యేసుక్రీస్తు సూచించినట్లు తిరిగి తిరిగి దయ్యము పట్టుట మరింత చెడ్డది. దానిని ఖచ్చితంగా నివారించాలి. అంటే తిరిగి తిరిగి దయ్యాలు పట్టడం అది మంచిది కాదు. మరి ఇక్కడ మత్తయి సువార్త చదువుదాం. మత్తయి సువార్త 12:45
చెప్పనేటువంటి రీతిగా మరి దయాలు వెళ్ళగొట్టినప్పుడు అది వాడి జీవితం ఖాళీగా ఉంటుంది. ఈ దయ్యం వెళ్ళి మరి అక్కడక్కడ తిరిగి ఏ స్థలం లేక ఈ ఈ ఇతని దగ్గరికి వచ్చినప్పుడు అది ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ దయ్యంతో పాటు 7 దయ్యాలని తీసుకొస్తుందన్నమాట. ఇంకా అది అధ్వానంగా ఉంటుంది. కాబట్టి తిరిగి 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 దయ్యం పట్టేటువంటి పరిస్థితిని మనం దాన్ని హ్యాండిల్ చేయాలి. దాన్ని నివారించాలి. తిరిగి తిరిగి దయ్యం పట్టకుండా మనం చూసుకోవాలి. చదువుకుందాం. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికిని సంభవించుననెను. ఓకే, ఆ సందర్భం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక మొదటి అంటే దయ్యం వెళ్ళగొట్టిన తర్వాత ఆ ఆ వ్యక్తి ఫ్రీ అయినటువంటి వ్యక్తి, స్వతంత్రుడైనటువంటి వ్యక్తి, స్వస్థపరచబడినటువంటి ఆ వ్యక్తి మరి యేసుక్రీస్తుని వెంబడించాలి. తన జీవితాన్ని దేవునితో నింపేటటువంటి రీతిగా చూసుకోవాలి. లేకపోతే మరలా సైతాను అటాక్ చేస్తుందన్నమాట. రెండో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ దయ్యపు శక్తులు ఆ ప్రాంతము వదిలి వెళ్ళుటకు ఇష్టపడుట శరీరంతో రూపొందించవలనని ఆశిస్తుంటవి. ఇప్పుడు కూడాను దయ్యపు శక్తులు మరి ఏదో ఒక శరీరంలోనికి వెళ్ళాలి, ఆ బాడీ పొందుకోవాలి, ఆ శరీరం పొందుకోవాలి, ఆ రూపంలో ఉండాలి, ఏదో ఒక బాడీ రూపంలో ఉండాలి అని ఆశిస్తాయి. యేసు ఆ రెండు వేడుకల్ని మేము ఆ పందులోకి వెళ్ళేటటువంటి రీతిగా చెయ్యి అని అంటాం. మరలా ఇక్కడ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి అనేటువంటిది ఆ రెండు వేడుకలు కూడా వాటిని దేవుడు యేసుక్రీస్తు అంగీకరిస్తాడు. వాటి బహిష్కరణకు చివరి గడియ ఇంకా రాలేదని సూచిస్తున్నట్లు ఊహించవచ్చును. ఇక చివరి గడియ వరకు ఓకే, ఆయన అంగీకరిస్తాడు. ఆల్ రైట్, వెళ్ళండి అని. ఆ పందుల్లోకి వెళ్తామంటే వెళ్ళండి, కానీ చివరిగా మీకు తీర్పు జరుగుద్ది అని. ఐదో విషయం ఏంటి అంటే, ఈ అపవిత్రాత్మలపై యేసు ప్రభునకు సర్వాధికారం గురించి ఆలోచించవలసినప్పటికీ, అంటే మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే యేసుక్రీస్తుకి ఈ దుష్టశక్తులపై సర్వాధికారం ఉన్నది అని దాని గురించి చెప్పవచ్చు. కానీ ఇక్కడ వేరే విషయాన్ని కూడా మనం గమనించాలి. అదేంటి అంటే, ఒకదాని వెంట మరొక అపవిత్రాత్మను పిలిచి గద్దించలేదు యేసుక్రీస్తు. వారి పేర్లు అడగలేదు. సేన కదా, మరి 1000 ఒక సైన్యంలో ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు కదా. 100 కానీ 1000 కానీ ఉంటారు. లీజియన్ అంటే పెద్ద సైన్యం అని. మరి ఒక్కొక్కళ్ళని పిలిచి వాళ్ళ పేర్లు అడిగి వాళ్ళని గద్దించలేదు, వాటితో సంభాషించలేదు. అలాంటి మరికొన్నింటిని డెలివరెన్స్ మినిస్ట్రీలో నిమగ్నమైనటువంటి వారు సామాన్యంగా ఆచరించే వాటిని యేసుక్రీస్తు అనుసరించలేదని మనం తప్పగా గ్రహించాలి. అది ఆ విషయాన్ని తప్పనిసరిగా చెప్పాలి అని అంటున్నాడు. కాబట్టి దేవుని సర్వాధికారాన్ని గురించి దాని గురించి చెప్పుకోవచ్చు, కానీ ఈ విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. అంటే యేసుక్రీస్తు ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళని గద్దించడం కానీ, వాళ్ళ పేర్లు అడగటం కానీ
వాళ్ళతో సంభాషించడం కానీ వాటన్నిటినీ ఆ అలవాట్లని యేసుక్రీస్తు చేయలేదు. కాబట్టి ఈ డెలివరెన్స్ మినిస్ట్రీలో ఆచరించేటువంటి పద్ధతులు అవి యేసుక్రీస్తు చేసినవి కాదు అని గుర్తించాలి. ఆరో విషయం, ఈ డెలివర్డ్ పర్సన్ ఆయన 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 యొక్క స్పందన చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నిన్ను వెంబడిస్తాను ప్రభువా, నిన్ను వెంబడిస్తాను అని ఆ గారసీను, అతను స్వస్థపరచబడినటువంటి గారసీను అన్నప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా స్పందించాడు. విడుదల పొందిన వ్యక్తి యేసును వెంబడించుటకు ఆశపడ్డాడు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, అన్య ప్రాంతమునకు సాక్షికరంగా ఉండవలనని ప్రభు ఆయనకు ఏమి చేసెనో, ఎంత కృప చూపెనో దానికి సాక్షిగా ఉండవలనని ఆదేశించబడ్డాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ఆయన నాతో వెంట రావటం కాదు, నువ్వు ఎక్కడే ఉండి అన్యుల మధ్య నీ సాక్ష్యం చెప్పు. దేవుడు నీకు ఏ మంచి చేశాడు దానికి ఆ సాక్ష్యం చెప్పు. ఆ ప్రాంత మరి గమనించాల్సింది ఏంటంటే, ఆ ప్రాంత ప్రజలు యేసుని వెళ్ళిపోమ్మని వేడుకున్నారు కదా. అంటే దాని గురించి ఏమి మనం నేర్చుకుంటామంటే, వాళ్ళు ప్రజల కంటే పందులకు ప్రాముఖ్యతనిచ్చారు. నువ్వు ఉంటే ఈ పందులన్నీ చనిపోతాయి, ఇక మాకు ఆ పందుల నష్టం జరుగుద్ది అని పందులకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రజలకి, యేసుక్రీస్తుకి, ఆయన శిష్యులకి ఇవ్వలేదు. రెండవది ఏంటంటే, వారి జీవితమును మార్చుకున్నటకు బదులు ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకున్నారు. మరి ఇతను ఏ విధంగా ఆ దయ్యపు శక్తుల నుండి మారి స్వస్థపరచబడి మారాడో, ఆ విధంగా స్వార్థ విని, యేసుక్రీస్తు మాటలు విని వాళ్ళు కూడా మారచ్చు కదా. దానికి బదులు ఇక ఈయనుంటే మనకు నష్టం జరుగుద్ది అని వాళ్ళ ఆర్థిక స్థిరత్వాన్ని మాత్రం, సెక్యూరిటీని మాత్రం కోరుకున్నారు. ఆ విషయాలు ఇప్పుడు హైలైట్ చేస్తుంది ఏంటి అని అంటే, డెలివరెన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు మనం యేసుక్రీస్తు చెప్పిన దాన్ని, ఆ ఆచారాలు యేసుక్రీస్తు పాటించలేదు. కాబట్టి ఎంతవరకు అవి మనం ఆ విధంగా ఆచరించి వాటిలో కొనసాగాలి అనేటువంటి దాని గురించి ఆలోచించాలి. అదే మన యొక్క శీర్షిక, ఇక్కడ ఉన్నటువంటి శీర్షిక. డెలివరెన్స్ మినిస్ట్రీ మంచిదే, కానీ దానిలోని ఆచారాల్లో దోషం ఉంది. రెండో విషయం ఏంటంటే, డెలివరెన్స్ పొందినటువంటి వ్యక్తులు తమ బాధ్యతను కూడా గుర్తించాలి. వాళ్ళు సాక్షికరంగా ఉండాలి. దేవుడు ఏం చేశాడో వాళ్ళు సాక్ష్యం చెప్పాలి తెలియనటువంటి అన్యజనులకు. అది మనం నేర్చుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.